నమస్తే. కేంద్ర క్యాబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జరగబోయే జనగణనతో పాటు కులగణన కూడా మేము నిర్వహించబోతున్నామని. సో కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, బీహార్ ఇట్లాంటి రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కులగణన చేశాయి. అవన్నీ అసమగ్రంగా ఉన్నాయి. మేము చాలా సమగ్రంగా చేస్తాం. జనగణనతో పాటు ఈ కులగణన మేము కంప్లీట్ చేస్తాం. ఇది కేంద్రం పరిధిలోని అంశమని నిన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ క్యాబినెట్ సమావేశం తర్వాత ఆ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించడం జరిగింది. సో ఇది బీజేపీ గవర్నమెంట్ చిత్తశుద్ధితో చేయడానికి వేసిన అడుగేనా, లేదు చరిత్ర చూస్తే కొంత ఆలోచించాల్సిన అవసరం ఏమైనా, అవకాశం ఏమైనా ఉన్నదా? సో చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఒకటి మాత్రం చాలా మంచి నిర్ణయంగా, గొప్ప నిర్ణయంగా, అభినందించాల్సిన, స్వాగతించాల్సిన నిర్ణయంగా అయితే మనకు కనబడతా ఉన్నది. ఒకవేళ వాళ్ళు బ్యాక్ స్టెప్ వేస్తే జనాలకు దొరికిపోతారు, బీసీలకు దొరికిపోతారు. సో ఒకప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పటి సిచ్యువేషన్ వేరు. ఇవాళ సోషల్ మీడియా కావచ్చు, పెద్ద ఎత్తున ఈ జనాల్లో వచ్చినటువంటి అవేర్నెస్ మూమెంట్ కారణంగా ఎక్కడ ఎవరు వెనకడుగేసినా జనాలు పసిగడుతున్నారు. సో దీంతో ఒకప్పటి లెక్క అడుగు ముందుకేసి మళ్ళీ వెనక్కేయడం అన్నది ఇవాళ రేపు కుదిరే అవకాశం లేదు, కుదరదు కూడా. ఒకవేళ ఆ పని చేస్తే ఆ పార్టీ ఆగమవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. సో మాట్లాడదాం ఇదే అంశం పైన. గత కొంతకాలంగా ఒక మూమెంట్ని, ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చిన తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి చిరంజీవులు గారు ప్రస్తుతం నా ముందున్నారు, మాజీ ఐఏఎస్ గారు. సార్ నమస్తే. నమస్కారం. సో నిన్న క్యాబినెట్ తీసుకున్న డెసిషన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? నిన్న కేంద్ర క్యాబినెట్ తీసుకున్న డెసిషన్ మేము పూర్తిగా సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈ కులగణన జరపాలనేటువంటి డిమాండు చాలా కాలం నుంచి ఉన్నటువంటి పెండింగ్ డిమాండ్ ఇది. సో భారతదేశంలో లాస్ట్ కులగణన అనేది 1931లో జరిగింది. 1941లో బికాజ్ ఆఫ్ వరల్డ్ వార్ సెకండ్ అది కొంత జరిగినా పూర్తిగా జరగలేదు కాబట్టి ఆ రిజల్ట్ బయటకు రాలేదు. సో భారతదేశంలో 1881 నుంచి 1931 వరకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కులగణన జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశ పౌరులు కానప్పటికీ కూడా ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల పట్ల పూర్తి అవగాహన లేకున్నా కంప్లీట్గా కులగణన చేసినారు. ఈవెన్ నైజాం స్టేట్లో కూడా, మన దగ్గర కూడా 1881 నుంచి 1931 వరకు కులగణన జరిగింది. సో 1951లో స్వతంత్రం వచ్చిన తర్వాత కులగణన జరపాలనేటువంటి విషయంలో ఫైల్ నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నెహ్రూ గారు ఏం చేసినారంటే ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఒప్పుకున్నారు. ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. వాళ్ళ జనాభా ప్రకారం ఆర్టికల్ 330, 332లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉండాలి. తర్వాత విద్యా ఉద్యోగాల్లో వాళ్ళకి ఆర్టికల్ 335 ఉంది. ఇవన్నీ కాబట్టి వాళ్ళకు మాత్రమే నేను సమ్మతిస్తాను. బీసీలు అనే వాళ్ళు ఇంకా ఎవరనేది అప్పటికి గుర్తించబడలేదు. బీసీలను గుర్తించాలంటే మొదలు ఒక బీసీ కమిషన్ వేయాలి కేంద్రంలో. ఆ బీసీ కమిషను ఏ విధంగా, బీసీ అంటే ఇక్కడ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కాదు, బ్యాక్వర్డ్ క్లాసులు, రాజ్యాంగ నిర్వచనం ఆర్టికల్ 340. సో ఆర్టికల్ 340 ప్రకారం ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరో గుర్తించాలి. సో అది లేదు కాబట్టి వీళ్ళు కులగణనకు ఒప్పుకోలేదు. జవహర్లాల్ నెహ్రూలో ఒప్పుకోలేదు. సో అదేమైపోయింది, ఆ తర్వాత దాన్ని పెండింగ్ పోయింది. సో అంబేద్కర్ గారు గట్టిగా వాదించారు, మనం బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసినాం. సో ఖచ్చితంగా మనం బీసీ కమిషన్ పెట్టి మొదలు కులాలను గుర్తించి వాళ్ళకు మనం ఎంతో కొంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి వీరు కోరినప్పుడు కొద్దిగా నెహ్రూకు వీరికి మధ్య భేదాభిప్రాయం రావడంతో వీళ్ళ 1951లో రిజైన్ చేశారు అంబేద్కర్ గారు. రిజైన్ చేసినప్పుడు కూడా ఆ రిజిగ్నేషన్ లెటర్లో 2వ కాజ్ కింద ఇది రాశాడు, బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీ కమిషన్ పెట్టమంటే వీరు పెట్టడం లేదని. ఆ తర్వాత 1953లో ఈయన కాకా కాలేకర్ కమిషన్ అని నెహ్రూ గారు అపాయింట్ చేశారు. సో ఆ కాకా కాలేకర్ కమిషన్ కూడా మొత్తం కొంత సర్వే చేసి 2499 కులాలు బీసీ కులాలుగా గుర్తించింది. కానీ నెహ్రూ ఆ రిపోర్ట్ను యాక్సెప్ట్ చేయకుండా 1955లో తానే రిజెక్ట్ చేసింది. ఓకే, ఆయన వేసిన కమిటీని ఆయనని రిజెక్ట్ చేసిన తర్వాత ఇంకెవ్వడు కూడా మళ్ళీ బీసీలను లెక్కించడానికి ప్రయత్నం చేయలేదు. 1960లో ఏం జరిగింది, ఆయన ఒక మెమో ఇచ్చిండు అన్ని స్టేట్లకు, కులగణన చేసుకొని మీరే బీసీలను గుర్తించుకోండి, కులగణన కాదు, బీసీలను మీరే గుర్తించి బీసీ కమిషన్లు వేసుకొని బీసీలను గుర్తించి రిజర్వేషన్లు మీరే ఇచ్చుకోండి ఆయన. 1961లో ఆయన ఒక మెమో ఇచ్చిన ఆధారంగా ఇక్కడ తెలంగాణలో కూడా కొంత ప్రయత్నం జరిగి, అంటే అప్పుడు కంబైన్ స్టేట్లో 1970లో మనకు అంతకుముందు కూడా 2-3 కమిషన్స్ వచ్చినాయి, అవన్నీ రిపోర్ట్స్ కొట్టేసినాయి కోర్టులు.
సో 1971లో అనంతరామన్ కమిషన్ రిపోర్టు ద్వారా మనకు ఇక్కడ తెలంగాణలో బీసీ కులాలను ఒక 92 కులాలు ఆయన గుర్తించడం జరిగింది. తర్వాత కొన్ని కులాలు యాడ్ అయ్యి ఇవాళ 134 కులాలు ఉన్నాయి. సో అది వేరే ఇష్యూ. సో అప్పుడు ఆయన 30% రిజర్వేషన్ రికమెండ్ చేశాడు. ఎందుకంటే ఒక 1961లో బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నారంటే రిజర్వేషన్లు 50% దాటద్దు అన్నారు. ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం ఇచ్చి మిగతాది మిగిలింది బీసీలకు ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఉద్దేశం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏం చేశాడు, 30% రికమెండ్ చేశాడు. సో దాన్ని పెట్టుకుంటే మనకు ఇక్కడ ఉన్న రాష్ట్ర కేబినెట్ ఏం చేశారంటే 25%కే ఒప్పుకున్నారు. సో 25%, సో ఇంకా 4%, 5% గ్యాప్ ఉండే ఆ 4%నే ముస్లిం మైనార్టీస్కు బీసీ కింద ఇవ్వడం జరిగింది తెలంగాణ స్టేట్లో. సో ఆ విధంగా కులగణన గురించి ఫస్ట్ నెహ్రూ ఒప్పుకోలే. ఆ తర్వాత 1978లో మండల్ కమిషన్ వచ్చింది. ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా దేశంలో దాదాపు 3465 కులాలు వాళ్ళు గుర్తించినారు. ఆ తర్వాత మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ కాలే. తర్వాత ఫస్ట్ కాకా కాలేకర్ కమిషన్ కూడా చెప్పింది మీరు దేశంలో కులగణన చేయాలి, మొదలు బీసీలు ఎవరు అని పక్కన పెడదాం, కనీసం కులాలను గుర్తించండి. ఎందుకంటే ఈ భారతదేశంలో రియాలిటీ ఏంటి, కుల వ్యవస్థ. కుల వ్యవస్థ ఉందంటే డిస్క్రిమినేషన్ ఉంటుంది. సో వాళ్ళు కాకా కాలేకర్ కమిషన్ కూడా ఏమంది, మీరు మొదలు కులాల లెక్కలు తీయండి సెన్సస్లో అనేది ఒకటి. మండల్ కమిషన్ కూడా అదే చెప్పింది. అనేకమైన కోర్టు జడ్జిమెంట్లలో కూడా కులగణన చేయమని చెప్పారు, కానీ ఎవ్వరు కూడా చేయడానికి సాహసించారు. ఆనాడు కాంగ్రెస్ చేయలే, తర్వాత ఈ మండల్ కమిషన్ మళ్ళీ ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ 1990 వచ్చింది మండల్ కమిషన్, వీపీ సింగ్ ఇంప్లిమెంట్ చేసిండు. అవి ఇంప్లిమెంట్ చేసినందుకు బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ విడ్రా చేసి అని బడగొట్టడం జరిగింది, అది వేరే ఇష్యూ. సో 2010లో ఇదే బీజేపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడున్న మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టినారు. 2011 సెన్సస్లో ఖచ్చితంగా కులగణన జరపాలి అంటే అప్పుడు అన్ని 2 సభలు, లోక్సభ రాజ్యసభ యునానిమస్ తీర్మానం చేసింది 2011లో కులగణన జరపాలని యునానిమస్ తీర్మానం జరిగింది. పార్లమెంట్లో సాధారణంగా యునానిమస్ తీర్మానాలు చాలా తక్కువ, ఎవరో ఆపోజ్ చేస్తారు, కానీ ఎవరు ఆపోజ్ చేయాలి. సో పాస్ అయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు చేస్తామని చెప్పేసి నెక్స్ట్ డేనే చిదంబరం ఏం చేశాడు, మళ్ళీ లేలే మేము కులగణన సెన్సస్లు చేయము, దీని కొరకు సెపరేట్ సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేస్తాము, సెన్సస్కు దీనికి సంబంధం లేదని మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చేసి 5,000 కోట్లు ఖర్చు పెట్టి సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేసి ఆ రిజల్ట్ బయట పెట్టలేదు. అదేగా 2011ది అది జనాభా సర్వే. 2011లో సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేసి అది బయట పెట్టలేదు. ఆ బయట పెట్టాలని చెప్పి మహారాష్ట్ర గవర్నమెంట్ అడిగింది. మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళకి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇష్యూలో మాకు క్యాస్ట్ సెన్సస్ సోషో ఎకానమిక్ మాకు ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వలే. అది 2022లో ఇవ్వకుండా ఈ మహారాష్ట్ర వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2022లో వీళ్ళు ఒక అఫిడవిట్ వేసిండ్రు, మేము అది ఆ రిపోర్ట్ తప్పు, తర్వాత మేము కులగణన కూడా ఒప్పుకోము, అది ప్రాక్టికల్ కాదు, ఫీజిబుల్ కాదు, ఇక రకరకాల కారణాలు రాసుకుంటూ ఒక 20-25 పేజీలు అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. వీళ్ళే 2018 ఆగస్టు 31 లోక్సభలో ఆనాటి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, సెన్సస్ అనేది హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది, వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది 2021 సెన్సస్లో మేము తప్పకుండా కులగణన చేస్తామని. అన్నోళ్ళు 2018లో లోక్సభ సాక్ష్యంగా అంటే లోక్సభలో ఒప్పుకున్న వాళ్ళు 2022లో సుప్రీంకోర్టులో మేము చేయమని చెప్పేసి యూటర్న్ కాంప్లికేటెడ్ ఇష్యూ, దీన్ని మనం టచ్ చేయలేమని అన్నారు. కరెక్ట్. చేసిన తర్వాత ఇప్పుడు సంఘాలు అనేకం నుంచి పోరాడుతూనే, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు, థ్యాంక్స్ టు హిమ్. ఇప్పుడు మీరు అన్నట్టు చరిత్ర చూస్తే నెహ్రూ దగ్గర నుంచి మోదీ వరకు మధ్యలో ఉన్న వాజ్పేయి, అంతకుముందు ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు, ఈ మన్మోహన్ సింగ్, ఈ ప్రధానమంత్రులు ఉన్న కాంగ్రెస్ బీజేపీ ఉన్న పీరియడ్, ఈ కాలం అంతా అవును అని మన తర్వాత కాదు అన్న ఆల్ పార్టీస్ యూటర్న్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడెన్ నిన్న రాహుల్ గాంధీ గారు కొంత ఈ ఇష్యూను ఎలక్షన్లో నేషనల్ ఎజెండా మలచడము, తర్వాత సంఘాలన్నీ కూడా పోరాటం చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే కొంత బీజేపీని మళ్ళీ ఆలోచింపజేసినాయి అని అనుకుంటున్నాను, పునరాలోచింపజేసినట్టు. సో దానివల్ల బీజేపీ వాళ్ళు ఈరోజు నిన్న ఒక డెసిషన్ వెలువరించడం జరిగింది. సో మేము ఏం కోరుతున్నామంటే మీరు ఏదైతే వెలువరించిందో చాలా సంతోషం, స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా మీరు దీన్ని 100% జరిగేలాగా చూడండి. ఒక టైం లైన్ ఎట్లాగో పెట్టాల్సిందే. సెన్సస్ ఇప్పుడు 2021లో జరగలే, ఇప్పుడు 25కి వచ్చినాం, కనీసం 27 నుంచి మనకు మహిళా రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ చేసేది ఉంది కాబట్టి ఈ లోపల సెన్సస్ జరగాల్సిందే. సో బహుశా ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది.
సో జరిగే క్రమంలో కొంత సైంటిఫిక్గా దీన్ని సర్వే చేస్తే బాగుంటుంది. కొంతమంది కోర్టుకు కూడా పోవచ్చు, ఎందుకంటే లీగల్గా దీన్ని జరపకుండా చూసుకుందామని చెప్పి. కానీ అది ఏం అవసరం లేదు, ఎందుకంటే కేంద్రానికి కానీ రాష్ట్రాలకు కానీ కులాల సర్వే చేసుకునే హక్కు వాళ్ళకుంది. ఇప్పుడు ఆర్టికల్ మనము 342 చూసినట్టయితే 342A1 కింద కేంద్రం తన ఓన్ బీసీ క్యాస్ట్ల లిస్టులు మెయింటైన్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్టేట్ కూడా 342A3 కింద స్టేట్స్ వాళ్ళ ఓన్ లిస్టులు మెయింటైన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ లీగల్ హర్డిల్స్ కూడా లేవు. అది ఆల్రెడీ పాట్నా హైకోర్టు బీహార్ కేసులో జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఇప్పుడు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎట్లాంటి లీగల్ ఇష్యూస్ లేకుండా సో ముందుకెళ్ళేసి సర్వే జరిపి, ఆ సర్వే జరపడం ఒక ఎత్తు, జరిపిన తర్వాత ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో పెట్టడం ఒక ఎత్తు, డిస్క్లోజర్ చేయాల్సిన అవసరం ఉంది. 2, మూడోది ఈ ఏదైతే డాటా వచ్చిందో సోషో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, చాలా కాలం నుంచి వీళ్ళంతా కూడా సప్రెస్ అయి ఉన్నారు. సో వీళ్ళ వెనుకబాటుతనాన్ని పోగొట్టడానికి మిగతా వారితో సమానంగా వీళ్ళు ఎదగడానికి కావాల్సిన అవకాశాలు కల్పించాలి. కాబట్టి బడ్జెట్లో మీరు రూపకల్పన చేసి ప్రత్యేకమైన స్కీమ్స్ వీళ్ళకు పెట్టాల్సింది ఉంటుంది ఒకటి. రెండోది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం కూడా మీరు రిజర్వేషన్స్ పెంచాల్సినటువంటి అవకాశం ఉంది. రిజర్వేషన్లు పెంచకపోతే సామాజిక న్యాయం అనేది అసలు అందనటువంటి ప్రశ్న. ఈ రోజు కూడా మీరు జ్యుడిషియరీ తీయండి, అందులో రిజర్వేషన్స్ లేవు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? మీకు ఇంకా అనుమానం ఉందా ఏమైనా, ఇంకా వీళ్ళు నమ్మకపోవడం? అంటే ఇప్పుడు వీళ్ళు ఒక సదుద్దేశంతో తీసుకున్నారని అనుకోవాల్సిందే. ఇప్పుడు వాళ్ళని మనము శంకించాల్సిన కానీ అనుమానించాల్సిన కానీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. బట్ గత చరిత్ర చూసినప్పుడు కొంత మనకు కొద్ది ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే మాటిచ్చి తప్పుకున్నారు, పార్లమెంట్ సాక్షిగా తీర్మానాలు చేసి వెనక్కి వచ్చిండ్రు, పార్లమెంట్ సాక్షిగా ప్రకటనలు ఇచ్చి వెనక్కి వచ్చిండ్రు. కాబట్టి కొంత మనకు ఒక్కోసారి మనసులో శంక వస్తుంది. కానీ అప్పటికి ఇప్పటికి ఈక్వేషన్ మారలేదా? అంటే పబ్లిక్ లో అవేర్నెస్ కానీ, మూవ్మెంట్ కానీ, మీడియా కానీ అన్ని రకాలుగా 100% మారింది. ఈరోజు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్, పర్టికులర్లీ బీసీ కాజ్ మీద పనిచేసే సొసైటీస్ కూడా ఏవి కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితుల్లో లేవు. తర్వాత కూడా ప్రతిపక్షాలు కూడా అన్ని సపోర్ట్ చేసినాయి, ఒక కాంగ్రెస్ అనే కాదు. మీరు కాంగ్రెస్ పక్కన పెట్టేస్తే డిఎంకే వాళ్ళు కులగణన జరపాలని కోరుకుంటున్నారు, నితీష్ కుమార్ కూడా వాళ్ళది జరపాలని కోరుకుంటున్నారు, అఖిలేష్ యాదవ్ కూడా కోరుకుంటున్నారు. సో దాదాపు దేశంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్లలో 70% పొలిటికల్ పార్టీ దే ఆర్ ఇన్ ఫేవర్. ఈవెన్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు అసదుద్దీన్ గారు, వారు కూడా కులగణన జరపాలని చెప్పి నేను 2021లోనే అన్నానని చెప్పాడు. సో ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ బిలీఫ్స్ అండ్ దేర్ కన్విక్షన్స్, ఇవాళ నౌ దే ఆర్ సపోర్టింగ్ దిస్ కాజ్. కాబట్టి ఇప్పుడు వెనక్కిపోతారని నేనైతే అనుకోవడం. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అంటే నిన్న కేంద్ర మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, రాష్ట్రాలు చేసిన కొన్ని రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, బీహార్, ఈ రాష్ట్రాల్లో చేసిన సర్వే అంతా అసమగ్రంగా ఉంది అన్నది ఆయన మెన్షన్ చేశారు. మేబీ మీరు అదే అనుకుంటున్నారా? స్టేట్ కాకుండా సెంట్రల్ లెవెల్లో జరిగితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందని? 100% సెంట్రల్ లెవెల్లో సెన్సస్ జరుగుతుంది, ఇక్కడనేమో సర్వే ఇది. సో సెన్సస్ అనేది సెన్సస్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1948 కింద జరుగుతుంది. సో దట్ ఈస్ స్టాచ్యుటరీ డ్రైవెన్ ఎక్సర్సైజ్ అది. కాబట్టి అక్కడ ఒకవేళ సెన్సస్కు కోఆపరేట్ చేయకపోతే పెనాల్టీస్ ఉన్నాయి, ఇవన్నీ రకరకాల పీనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ మనం సర్వే చేసినప్పుడు ఇది మ్యాండేటరీ కాదు, ఇది వాళ్ళ ఇష్టం, డిస్క్రిప్షన్. నేను కులం ఇవ్వమంటే మనం ఏం చేసినాం? ఏం చేయలే కదా. కొంతమంది కులాలు చెప్పలే, కొంతమంది సర్వేలనే పాల్గొనలే. కాబట్టి మనకు సమగ్రమైన సమాచారం మనకు రాలే. ఇవాళ తెలంగాణ జనాభా కూడా మొన్న సర్వే ప్రకారం మనకు 3.70 crore వచ్చింది. అంటే యాక్చువల్గా మిస్ అయిన హౌజెస్ కూడా కలుపుకుంటే, కానీ యాక్చువల్గా 4 కోట్ల పైబడి ఉంటుంది. ఇవాళ మీరు సెన్సస్ వచ్చినాక మీరు చూడండి 4 crores తక్కువ ఉండదు. సో 30 lakhs పాపులేషన్ కూడా దాన్ని కొంత అపోజ్ చేసిరు కదా, అదే. సో 30 lakhs గ్యాప్ ఉంది. మినిమం 4 crores ఉంటుంది, ఇంకా 4 crores పైనే ఉండొచ్చు కానీ బట్ మినిమం 4 crores అయితే ఉంటుంది. సో అది 30 lakhs గ్యాప్ వచ్చింది. ఇక్కడ జరిగిన మిస్టేక్స్ సెంట్రల్ చేస్తే జరగకుండా జరగదు. ఎందుకంటే సెంట్రల్లో సెన్సస్ అనేది ఒక ఎలాబరేట్ ఎక్సర్సైజ్. వాళ్ళు 2 phases సెన్సస్ వేరు, సర్వే వేరు. వాళ్ళు చేసే ప్రొసీజరు, వాళ్ళ ప్రాసెస్, వాళ్ళ తర్వాత ఎన్యూమరేటర్స్ అంతా డిఫరెంట్ ఉంటారు. అక్కడ టీచర్స్, స్కూల్ టీచర్స్, ఆ తర్వాత వాళ్ళకి పకడ్బందీ ట్రైనింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏమిటంటే ఇది మ్యాండేటరీ కాదు, మీ ఇష్టం ఉంటే డాటా సమాచారం ఇవ్వండి, లేకుంటే అది మ్యాండేటరీ. నేను రాను, నేను చేయనంటే కుదరదు. కులం అంటే కులం నా కులం లేదని చెప్పొచ్చేమో కానీ నేను చెప్పను పోనడానికి వీల్లేదు.
ఓకే. నా మతం అంటే మతం నేను చెప్పను పోనొచ్చు. సో దట్ మచ్ అందులో ఉంటుంది ఒకటి. మతాలు రాసేసి మతం ఏం లేదని చెప్పి కూడా ఒకటి కాలం వస్తుంది. ఒకవేళ పార్టిసిపేట్ చేయకపోతే నువ్వు పౌరుడు కాదన్నట్ట. పౌరుడుగా దాన్ని మ్యాండేటరీగా పీనల్ ఆయన కూడా స్వేచ్ఛ ఉంటుంది కదా, నేను పాల్గొనాలా వద్దా? పీనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఓకే. అది వాళ్ళు సర్వేను ఆటంకపరిచిన, సర్వేకు సహకరించకపోయినా దాంట్లో కొన్ని పీనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. అంటే యాక్షన్ తీసుకోవచ్చు. గవర్నమెంట్ అనుకుంటే తీసుకోవచ్చు. పీనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. అట్లా కుదరదు. సర్వే కాదు, అది కాదు, సెన్సస్ ఇది. కాబట్టి మ్యాండేట్ గా చేయాల్సి ఉంటుంది. సో ఇది నాకున్న అవగాహన దాని మీద. కాబట్టి 100% ఇప్పటి వరకు సెన్సస్ లో మనకు ఇబ్బంది ఉండాలి. ఇబ్బందులు పెట్టిన వాళ్ళకు ఆల్రెడీ కొన్ని రకాలైన పీనల్ యాక్షన్స్ కూడా తీసుకున్నారు గతంలో. కాబట్టి మనం ఏమంటున్నామంటే సర్వే అనేది ఈ జస్ట్ ఏంటంటే ఇష్టాలు డిస్క్రిప్షన్ మీద డిపెండ్ అయింది. ఇది మ్యాండేటరీ కాబట్టి 100% జనాలు కోఆపరేషన్ ఉంటుంది. నువ్వు ఎట్ ద మోస్ట్ నువ్వు నాకు కులం లేదని చెప్పొచ్చు. రేపు తెల్లారి దీన్ని ప్రామాణికంగా తీసుకొని నువ్వు కులం సర్టిఫికేట్కి వచ్చినప్పుడు ఇవ్వమంటే ఏం చేస్తాడు అతను? అంతే కదా, ఇంకా అనడానికి కూడా ఏమి ఉండదు. సో ఇప్పుడు ఇది స్టేట్ వర్సెస్ సెంట్రల్ ఆర్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇష్యూ పొలిటిసైజ్ కాకుండా మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మనం ఎవరన్నా ఏమంటున్నామంటే మేము బీసీల ఇంట్రెస్ట్లో పనిచేస్తున్న ఆర్గనైజేషన్. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ మేము స్టార్ట్ చేసిన మా ఒత్తిడి మేరకు ఆయన, సరే ఇది పొలిటికల్గా ఇది కామన్గా నడుస్తూనే ఉంటుంది అనుకోండి, వాళ్ళు అంటున్నారు మీరు చేయలేరు మేము చేసి చూపిస్తాం చూడండి అని వాళ్ళ లైన్లోకి వచ్చి వాళ్ళు రావడం మంచిదే. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ప్రెషర్ కూడా అల్టిమేట్ గా ఉంది, లేదని చెప్పేదేం లేదు. ఎందుకంటే ఇష్యూ స్టార్ట్ చేసింది కూడా ఇప్పుడు వారు 2 ఇష్యూస్ చెప్పిండ్రు. ఒకటి సెన్సస్ చేస్తాము, రెండోది 50% సీలింగ్ కూడా తీసేస్తామన్నారు. కాబట్టి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ, లోక్సభలో ఒక 200+ సీట్లు ఉన్నటువంటి వాళ్ళ వర్గం, సో వాళ్ళు అంత కన్విక్ట్ అయ్యి అంటే కన్విక్షన్ తోటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు మేము వెనక్కిపోతామంటే ఎట్లుంటుంది? సో అందుకనే ఇవాళ బీజేపీ వాళ్ళలో కూడా రీథింకింగ్ వచ్చింది. సో అది మంచి పరిణామం. ఎందుకంటే సర్వే మన సెన్సస్ అంటూ జరిగితే ఇది ఒక ఎక్స్రే లాంటిదని మనం మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం. ఎందుకంటే శరీరంలో ఏం రోగాలు ఉన్నాయో తెలియాలంటే మనం కొంత డయాగ్నోస్టిక్ సర్వీసెస్కు వెళ్ళేసి రకరకాల టెస్టులు చేపిస్తాం. టెస్టులు చేపిస్తే మన శరీరంలో రోగాలు ఉన్నాయంటే మనం మందు చికిత్స ప్రారంభిస్తాం. సో మరి సమాజంలో కూడా ఏం రోగాలు ఉన్నాయి, ఏం రుగ్మతలు ఉన్నాయి తెలియాలంటే ఖచ్చితంగా మనకు ఈ సెన్సస్ జరిగితే గత 77 ఏళ్లలో ఏ వర్గాలు లాభపడ్డాయి, ఏ వర్గాలు అణచివేయబడ్డాయి, మరి అణచివేయబడ్డ వర్గాలకు మనం ఎలాంటి సామాజిక న్యాయం అందిస్తాం, ఇవన్నీ కూడా దీని ద్వారా బయటకు వస్తాయి. ఇప్పుడు మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని జస్టిఫై చేయడం కోసం, జస్టిఫికేషన్ కోసమే వీళ్ళు సర్వే చేశారు. సో 10% పైన జనాభా వాళ్ళు ఓసీలు ఉన్నారని చెప్పేసి ఆ 10% కోటాకి ఇబ్బంది లేకుండా చూసుకున్నారని మీలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడారు. సో ఇప్పుడు ఇది పార్లమెంట్లో చేసింది కదా ఈడబ్ల్యూఎస్ అన్నది, అంటే ప్రభుత్వం జీవో ద్వారా సంథింగ్ తీసుకొచ్చినటువంటి ఇది. సో మరి వాళ్ళు కూడా అదే జస్టిఫికేషన్లో భాగంగా ఆ 10%కి ఇబ్బంది కలగకుండా చేసుకునే అవకాశం ఉంది కదా, ఎందుకంటే మీలాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఈడబ్ల్యూఎస్. ఇప్పుడు ఈ 102nd అమెండ్మెంట్ అని వీళ్ళు ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారు 10%. దాంట్లో 2 ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆర్టికల్ అంటే 15(6) అండ్ 16(6)లో 10% రిజర్వేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంది. స్టేట్లకు మాత్రం ఫ్రీడమ్ ఇచ్చింది. మీ ఇష్టం చేస్తే చేసుకోండి, లేకుంటే లేదు. అప్ టు 10% అన్నారు. అంతేగాని 10% మ్యాండేటరీ కాదు. ఇవాళ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ 4% అడాప్ట్ చేసుకున్న తర్వాత గవర్నర్ ఒప్పుకోలేదు, అది పక్కన పెట్టినారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో లేదు. తమిళనాడులో వాళ్ళు అసలే ఇవ్వాలి. వాళ్ళు ఈవెన్ హైకోర్టులో అఫిడవిట్ కూడా ఫైల్ చేసి మేము ఇచ్చే ప్రసక్తే లేదు అని. అస్సాంలో ఏం చేశారు, ఫస్ట్ 10% జాబ్లలో ఇచ్చారు. తర్వాత అక్కడ కొంత స్టూడెంట్ కమ్యూనిటీ నుంచి ఇంకా కొంత ఆపోజిషన్ రాగానే విద్యారంగంలో అమలు చేస్తున్నారు, కానీ ఉద్యోగ రంగంలో అమలు చేస్తారు. సో సెంట్రల్ 10% ఇచ్చింది. మన స్టేట్లో ఇక్కడ యాక్చువల్గా మన స్టేట్లో మనకు సమగ్ర కుటుంబ సర్వే 2014 ప్రకారం ఓసీలు అనేవాళ్ళు 11% కంటే మించలేరు. 11% లేని ప్రజలకు 10% రిజర్వేషన్ ఎట్లా ఇస్తావు? ఓసీలలో అందరూ కూడా మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కింద రారు. సో ఈడబ్ల్యూఎస్ అంటే అందరు రావాలి కదా, ఎకనామిక్ వీకర్ సెక్షన్ అంటే ఆల్ కమ్యూనిటీస్ రావాలి కదా. అట్లా కాదు. వాళ్ళు ఏం ఇచ్చారంటే ఆర్టికల్ 15(4), 16(4) కింద కవర్ కాని కమ్యూనిటీస్ మాత్రమే 16(4) కింద 15(6), 16(6)లో వస్తాయని రాశారు. కాబట్టి ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అలా రాలేరు. సో ఓన్లీ ఓసీ కమ్యూనిటీ వస్తారు. సో ఓసీ కమ్యూనిటీలలో నీకు అందరూ పూర్ గారు ఈడబ్ల్యూఎస్ కింద రారు. సో 11% జనాభాలో 4% కంటే ఎక్కువ మనకు ఈడబ్ల్యూఎస్ కింద వచ్చే అవకాశం లేదు. కాబట్టి 4% ప్రజలకు నువ్వు 10% రిజర్వేషన్ ఎట్లా ఇస్తావు? అదే కదా ఇప్పుడు అన్ని ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ చూస్తే, ఈ మొన్న గ్రూప్ 1 కూడా చూస్తే
ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వచ్చిన వాళ్ళ మార్క్స్ కట్ ఆఫ్ చాలా 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 తక్కువ. అది పరిస్థితి. మరి ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ విత్ ఈ కులగణన చేయడం ద్వారా సో దానికి ఏమైనా లాభం జరిగే అవకాశం ఉందా? 100% మీలాంటి వాళ్ళ వాదనకి ఏమైనా 100% ఈడబ్ల్యూఎస్ అనేది మళ్ళీ రివ్యూ చేయాల్సినటువంటి పరిస్థితి దేశంలో ఏర్పడుతుందా? ఏర్పడుతుంది 100% ఏర్పడుతుంది. అంటే ఎట్లా డీటెయిల్ డేటా వచ్చింది? డీటెయిల్ డేటా వస్తుంది. బీసీలు ఎంత శాతం ఉన్నారు, ఓసీలు ఎంత శాతం ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు అంటే ఎట్లాగో వస్తుంది, మనకు అది ఇష్యూ లేదు. సో ఇప్పుడు ఉన్న ఇష్యూ ఏంటంటే బీసీలు ఓసీలు ఈ డేటా వచ్చిన తర్వాత నువ్వు 10% 11% కంటే ఎక్కువ లేరు. ఆల్ ఇండియా లెవెల్లో కూడా తీసుకున్నా కానీ ఓసీస్ పాపులేషన్ 15% దాటదు. 15% లేని దాటని వాళ్ళకు నువ్వు 10% రిజర్వేషన్ ఎట్లా ఇస్తావు? అంటే వాళ్ళ జనాభా దామాషా ప్రకారం నువ్వు ఇచ్చినప్పుడు మా బీసీలకు కూడా ఇవ్వండి. ఇప్పుడు ఎస్సీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తావు, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తారు, ఓసీలకు కూడా మీరు జనాభా దామాషా ప్రకారమే ఇస్తారు. మరి బీసీలకు ఎందుకు ఇవ్వరు? వీళ్ళేం పాపం చేశారు? అది కదా ప్రశ్న. ఎనీవే చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది మాజీ ఐఏఎస్ చిరంజీవి గారితో ఈ కులగణన మీద స్పెషల్ డిస్కషన్. చూద్దాం కేంద్రం టైం బాండ్ పెడుతుందా పెట్టరా, వాళ్ళు కేవలం సో మిగతా పక్షాలు అన్నట్టుగా బీహార్ ఎలక్షన్ల కోసం ఈ అంశాన్ని తీసుకొచ్చారా? సో ఏది ఏమైనా ఈ అంశం బయటికి రావడం, క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం అన్నది మంచి పరిణామం కింద చూడాల్సిందే. సో రాబోయే రోజుల్లో దీని మీద మరింత విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి.